సో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం బిగ్గర్ పిక్చర్‌లో మార్కెట్‌ని చూద్దాం. ఎఫ్ఐఎస్ ఎందుకు సెల్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి సెల్ చేస్తున్నారు? అదేవిధంగా డిఐఎస్ దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తున్నారు? మొత్తం డేటా అనేది చూస్తే బిగ్గర్ పిక్చర్‌లో మనకి ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ మనం ప్రైస్ యాక్షన్ కూడా అనాలిసిస్ అనేది చేసుకుందాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మంత్లీ బేసిస్ అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే. డైలీ అంటే చాలా ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఉంటది. మంత్లీలు చూస్తే మనకు ఒక ఐడియా వస్తది. చూడండి, ఇది ఎఫ్ఐఎస్ కంటిన్యూస్‌గా సెల్లింగ్ చేస్తుంది. ఎప్పటి నుంచి అంటే మనకి నవంబరు 2021 నుంచి. ఓకే. దగ్గర దగ్గర మనకి నవంబర్, డిసెంబర్, జనవరి ఇవి 3, 5, 3, 8 నెలల నుంచి దగ్గర దగ్గర ఏంటంటే కంటిన్యూస్‌గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. ఎవ్రీ మంత్ నెట్ సెల్లర్‌గా ఉంటున్నారు ఎంతో కొంత. సో చూస్తే మనకి ఇక్కడ 25,000 క్రోర్స్, 40,000 క్రోర్స్, 35,000 క్రోర్స్, 40,000 క్రోర్స్ ఈ విధంగా సెల్ చేస్తున్నారు. బట్ డిఐఎస్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూస్తే రైట్ సైడ్ డిఐఎస్ కంప్లీట్ గా బయర్స్ గా ఉన్నారు. ఇది వీళ్ళు అమ్మటం దగ్గర నుంచి దానికంటే ముందు నుంచి కూడా ఏప్రిల్ 2021 నుంచి కూడా మనకి నెట్ బయర్స్ గా ఉన్నారు ఎవరు, డిఐఎస్ అనేవాళ్ళు. సో ఇది మంత్లీ డేటా ఫ్రెండ్స్. బట్ వీళ్ళు బై చేస్తున్నారు, ఏది డిఐఎస్ బై చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే లాస్ట్ అక్టోబర్ నుంచి ఎఫ్ఐఎస్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు. అందుకని వీళ్ళతో కంపేర్ చేసే డిఐఎస్ బయింగ్ తక్కువగా కనిపిస్తుంది. చూడండి, అక్టోబర్లో 2,000 కోట్లు ఉంది, సారీ 21,000 మనకి తగ్గింది, అంటే సెల్లింగ్లో ఉందన్నమాట. ఎఫ్ఐఎస్ డామినేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 9,340 క్రోర్స్, 4,000 క్రోర్స్ అంటే నెట్ అనమాట. ఓవరాల్గా వీళ్ళు బై చేస్తున్నారు, వీళ్ళు సెల్ చేస్తున్నారు. మొత్తం నెట్ చూస్తే ఈ విధంగా ఓవరాల్ డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, అసలు వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇయర్లీ ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది. సో ఎఫ్ఐఎస్ 2009 నుంచి మాత్రమే డేటా ఉంది ఫ్రెండ్స్. దానికి ముందు డేటా అనేది ప్రస్తుతం ఇక్కడ అవైలబుల్ లేదు. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ డిఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అప్పుడప్పుడు. బట్ ఏంటంటే 2012 నుంచి 2014 దాకా కంప్లీట్గా నెట్ సెల్లర్గా ఉన్నారు ఎవరు, డిఐఎస్. చూడండి ఇక్కడ. బట్ కంప్లీట్గా బయర్స్గా ఉన్నారు ఎఫ్ఐఎస్. ఓకే. సో వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ డామినేట్ చేశారు. ఇది 2012 నుంచి 2014 దాకా చాలా స్ట్రాంగ్ మార్కెట్ అది. ఓకే. ఆ ర్యాలీలో ఎఫ్ఐఎస్ చాలా డామినేట్ చేశారు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి డిఐఎస్ డామినేషన్ కనిపించింది. ఇక్కడ 2015 నుంచి 2018 దాకా చూస్తే డిఐఎస్ కంప్లీట్గా బై చేస్తూ వస్తున్నారు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ వస్తున్నారు. ఏది మన 1, 2, 3, 4 ఇయర్స్ కంటిన్యూస్గా సెల్లింగ్లో ఉన్నారు ఎఫ్ఐఎస్. బట్ డిఐఎస్ కంప్లీట్గా బైర్గా ఉన్నారు. బట్ ఓవరాల్గా ఏంటంటే డిఐఎస్ అయితే కంటిన్యూస్గా మార్కెట్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఈ ఇయర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు, మనం చూసాం లాస్ట్ 8 months నుంచి సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ డిఐఎస్ కూడా కొంత బయింగ్ సపోర్ట్ చేస్తున్నారు అప్పుడప్పుడు. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 51,521 క్రోర్స్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి సెల్లింగ్ సైడ్ ఉంది. అంటే ఎఫ్ఐఎస్ విన్ అయ్యారు ప్రస్తుతానికి. ఓవరాల్ డేటా ఇది. సో ఇక్కడ నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేయకపోతే ఏమవుతుంది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. మార్కెట్ ఆల్మోస్ట్ 52 వీక్ లోలో ఉంది అండ్ డిఐఎస్ సపోర్ట్ ఇప్పుడు చాలా చాలా అవసరం. అండ్ మన నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు ఎఫ్ఐఎస్ వస్తుంటారు పోతుంటారు, బట్ మనకేంటంటే రిటైలర్స్ పవర్ కూడా చాలా పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది ఓవరాల్ పిక్చర్లో ఫ్రెండ్స్ 2022 అనేది మనకు ఒక నెగటివ్ ఇయర్ గానే కనిపిస్తూ ఉంది. ఓకే, ఈవెన్ కరోనా టైంలో కూడా మనకి ఎక్కువ ఓవరాల్ సెల్లింగ్ అయితే లేదు అండ్ ఎఫ్ఐఎస్ సపోర్ట్ చేశారు. బట్ ఈ సంవత్సరం మాత్రం డిఐఎస్ అంతా డిఫెండ్ అయితే చేయలేదని చెప్పాలి. ఏది 2022లో మేబీ ముందు చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకు ఒక నెగటివ్ ఇయర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇన్ఫ్లో ఏ విధంగా ఉందనేది ఓవరాల్ పిక్చర్. మనకి 2022లో మాత్రమే నెగిటివ్గా కనిపిస్తుంది. దట్ ఈస్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం 2022లో ఓవరాల్గా మనకి ఒక సెన్సెక్స్ తీసుకొని అండ్ ఇయర్లీ డేటా ఉంటే దట్ వుడ్ బి గుడ్. 19, 20, 21, 22. ఓకే. సో మనకు ఓన్లీ 4 years డేటా మాత్రం కనిపిస్తుంది. ఇది 2019 క్యాండిల్. 2019లో మనకి ఓవరాల్గా ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, ఓవరాల్గా బయింగ్ జోన్లోనే ఉంది మనకి. సో
ఇది గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. 2020లో మనకేమైంది చూద్దాం. 2020 2019, 2020 సారీ 2009 చూసా నేను. 19లో మనకి ఓవరాల్‌గా 82,000 క్రోర్స్ ఓవరాల్‌గా ఇయర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జరిగింది ఇక్కడ. సో, గ్రీన్ కలర్ ఫార్మేషన్ జరిగింది. దట్స్ ఓకే. 2020లో కూడా మనకేంటంటే 27,000 క్రోర్స్. ఇట్స్ నాట్ బిగ్ అమౌంట్ బట్ మనకైతే వోలటాలిటీ ఉంది. హైకెళ్ళింది, కిందకొచ్చింది. ఓకే. ఇది కరోనా టైం అనుకుంటాను. సో, బట్ ఏంటంటే బుల్లిష్‌లోనే ఉంది ఓవరాల్‌గా. అండ్ 2021లో ఓన్లీ నెట్ 11,000 క్రోర్స్. ఓకే. సో, బట్ స్టిల్ 2021 కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ 2022 మాత్రం మనకి 51,000 క్రోర్స్ నెట్ సెల్లింగ్‌గా ఉంది. ప్రస్తుతానికి ఇది వీక్‌గా కనిపిస్తుంది. ఇదొచ్చేసరికి మనకి సెన్సెక్స్ ఫ్రెండ్స్. వాళ్ళు హెవీగా మంత్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే మంత్లీ యాహ్! ఎప్పటి నుంచి కంటిన్యూయస్‌గా మనకి నెగెటివ్‌గా ఉంది అంటే మంత్లీలో మనం చూసుకున్నట్టయితే ఇది ఇయర్లీ మంత్లీ డేటా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి అక్టోబర్ 2021 నుంచి కూడా కంటిన్యూయస్‌గా మనకి నెట్ అవుట్‌ఫ్లో కనిపిస్తుంది. చూడండి ఇక్కడ. ఓకే. అక్టోబర్ 2021 చూద్దాం గ్రాఫ్‌లో అక్టోబర్ 2021 అంటే ఈ లెవెల్ ఆల్మోస్ట్ టాప్‌లో అంటే 62,000 అన్నమాట ఈ లెవెల్. 62,290 ఈ మంత్ నుంచి కంప్లీట్‌గా ఏంటంటే మనకి అవుట్‌ఫ్లో అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. సో, ఓవరాల్ పిక్చర్‌లో మనకి క్లారిటీగా ఇక్కడ రిజెక్షన్ జరిగింది మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో. తర్వాత సెల్లింగ్, బయింగ్, ఇండెసిషన్ లాట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ విక్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఏ ఒక్క క్యాండిల్ కూడా మనకి స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు. ఎప్పుడు కూడా ఈ జోన్‌కొచ్చినప్పుడు 60,000 జోన్‌కి వాళ్ళేం చేస్తున్నారంటే ఎగ్జిట్ అనేది అవుతున్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది ప్రైస్ యాక్షన్ నుంచి. బట్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ డేటాను కూడా అబ్జర్వ్ చేస్తే అవుట్‌ఫ్లోనే ఉంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా రెడ్‌లో ఉంది. అండ్ ఫిబ్రవరిలో వెరీ లెస్‌గా కనిపిస్తుంది. చూద్దాం 3,000 క్రోర్స్ అవుట్‌ఫ్లో ఉంది. బట్ ఫిబ్రవరి, ఫిబ్రవరిలో కూడా కంప్లీట్‌గా సెల్లింగ్‌గానే ఉంది. ఓకే. సో, ఇన్‌ఫ్లో అనేది మనకి వస్తే ఆన్ మంత్లీ బేసిస్ దెన్ ఏంటంటే ఇట్ వుడ్ బి గుడ్ అనమాట. ఇట్ విల్ క్రియేట్ అడిషనల్ బయింగ్ ప్రెషర్. దెన్ మనకి ఇండియన్ మార్కెట్స్ అనేది మళ్ళీ బుల్లిష్‌గా ఉండే అవకాశం ఉంది. బట్ మనకి అక్టోబర్ నుంచి కూడా నెగెటివ్ ఫ్లో అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మార్కెట్ అయితే ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎక్కడ ట్రెండ్ రివర్సల్స్ మార్కెట్‌లో మంత్లీలో కనిపించట్లేదు. ఈవెన్ వీక్లీలో చూసుకుంటే ప్రస్తుతానికైతే ఒక బుల్లిష్ అరామీ ఫార్మేషన్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది సెన్సెక్స్‌లో కనిపిస్తుంది. ఇది మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. జనరల్‌గా ఎయిదర్ సైడ్ బ్రేక్‌ఔట్ ఏంటంటే మనం పార్టిసిపేట్ చేస్తే క్విక్ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. బట్ లోస్ అనేది అయితే మార్కెట్‌లో క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి సెన్సెక్స్ ఇన్ బిగ్గర్ పిక్చర్‌లో వీక్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ డే ఎక్స్‌పైరీ ఉంది. మార్కెట్‌లో అప్, డౌన్ చాలా ఇదిగా జరిగింది. ఇవన్నీ లెవెల్స్ అనేవి మనం ప్రీవియస్‌గా మార్క్ చేసుకున్నాయి. బట్ ఈ ఆరెంజ్ కలర్ అయితే మాత్రం ఈ రోజు యాడ్ చేసింది. ఎందుకంటే ప్రీవియస్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. మనం నిన్న ఇక్కడున్నాం ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ 10 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, మనకి ఆ జోన్‌కొచ్చినప్పుడు మళ్ళీ బయింగ్ చేయొచ్చు. లేదంటే ఒక ఫాల్స్ ఐ మీన్ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్ళొచ్చు. లేదంటే అక్కడి నుంచి కూడా బ్రేక్ డౌన్ చేసుకొని, రీటెస్ట్ చేసుకొని కిందకి కూడా రావచ్చు. దట్ ఈస్ వాట్ వి హావ్ డిస్కస్డ్ యెస్టర్‌డే. బట్ ఏంటంటే మార్కెట్ అనేది 23rd గ్యాప్ అప్ అయింది. మళ్ళీ రీటెస్ట్ కిందకొచ్చారు. ఓకే. బయింగ్ ప్రెషర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది ప్రీవియస్ ఎటువంటి రెసిస్టెన్స్ లెవెల్‌ని కూడా రెస్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోయింది. డైరెక్ట్‌గా ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్‌గా డ్రాప్ అనేది అయింది కాబట్టి ఇది మనకి బేస్ క్యాండిల్. ఈ బేస్ క్యాండిల్‌లోకి వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు. అంటే సెల్లింగ్ అనేది క్లియర్‌గా ఇక్కడ మనం చూస్తే చూడండి. ఇది ఈ జోన్‌లోకి వచ్చినప్పుడు సెల్లింగ్ అయితే చేశారు. అండ్ 10 మినిట్స్‌లో మనకి 3 ఇండికేషన్ క్యాండిల్ అండ్ ఫాలో త్రూ అక్కడి నుంచి కూడా హెవీగా సెల్లింగ్ జరిగింది. ఎక్కడ కూడా మార్కెట్ హాల్ట్ అనేది తీసుకోలేదు. అగైన్ ఏంటంటే మనకి ప్రీవియస్ స్ట్రక్చరల్ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్‌లో మళ్ళీ బౌన్స్ తీసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో, ఈ పాయింట్ దగ్గర
మనం కాల్ అనేది తీసుకున్నాం. ఓకే. 15,500 కాల్ ఎట్ 32 రూపీస్. దాని తర్వాత 22 దగ్గర యావరేజింగ్ చేసాం. ఆఫ్‌కోర్స్ అది 90 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. అండ్ దట్స్ వెరీ గుడ్. సో, ఓవరాల్‌గా అయితే మనకి మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. మనకి 15,000 వన్ సెక్ ఫ్రెండ్స్. యాహ్! ఈ లెవెల్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్స్‌ని బొంబార్డ్ చేసే అవకాశం అయితే చాలా ఈజీగా కనిపిస్తుంది. మార్కెట్ ఏంటంటే ప్రస్తుతానికి అంత అగ్రెసివ్‌గా సెల్లింగ్ అయితే జరగట్లేదు. ఏదైతే సెల్లింగ్ ఉందో మొత్తాన్ని అబ్జార్ప్షన్ అయితే చేసుకుంటున్నారు. బట్ ఎనీహౌ ఏంటంటే బేర్ మార్కెట్‌లో ఉన్నాం. బీ కాషియస్. ఈ లెవెల్స్ అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ బిగ్గర్ పిక్చర్‌లో మనకి 15,700 అనేది ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ లెవెల్ కానుంది. ఓకే. ఆల్ టుగెదర్ ఈ లెవెల్స్ అన్ని క్లియర్ చేయగలిగితే మార్కెట్ అనేది మనకి 15,850 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో, ఈ లెవెల్స్ అనేది డ్రా చేస్తున్నాం కదా! ఇవన్నీ కూడా మీరు కూడా డ్రా చేసి పెట్టుకోండి. దీస్ లెవెల్స్ అనేవి ఏంటంటే మనకి మార్కెట్‌లో రెస్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ ప్రైస్ దగ్గర నుంచి ఎటువంటి మనకి రిజెక్షన్ అండ్ యాక్సెప్టెన్స్ కనిపించిన ఏంటంటే మనం ట్రేడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.